నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున లోకరక్షకుడిగా భూమికి ఎత్తించిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 2వ సంకీర్తన 8వ చరణం. నన్ను అడుగుము, జనమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను. భూరాజులలో ఎవరికీ ఎప్పుడు జనమును నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేయలేదు. ఇది రాజును మెస్సీ అయిన యేసులో మాత్రమే నెరవేరే వాగ్దానం. ఇది కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది కాక భూమిని దిగంతముల వరకు సొత్తుగా పొందే విస్తృతమైన హక్కును ఇక్కడ సూచిస్తుంది. భూమికి దానిలో ఉన్న వాటన్నిటికీ న్యాయంగా హక్కుదారుడు యేసుప్రభువే. జనాలన్నీ, రాజ్యాలన్నీ ప్రత్యక్షంగా ఆయన హస్తగతమయ్యేటటువంటి ఘడియ వస్తుంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనాలలో ఈ భూలోకమంతటా దేవుని పరిపాలన స్థాపన జరిగే ఒక సమయాన్ని గురించి యెషయా ఇక్కడ ప్రవచిస్తున్నాడు. ప్రతి విధమైన దుష్టత్వం, అన్యాయం, దేవుని పైన, ఆయన ధర్మశాస్త్రం పైన తిరుగుబాటు, ఇవన్నీ అణగారి నీతి రాజ్యమేలుతుంది. సమస్త జనులు అనగా యూదులు, అన్యజనులు యెహోవాను ఆరాధించి ఆయనను సేవిస్తారు. ఈ ప్రవచనం ఇశ్రాయేలు పట్ల, మానవ జాతి పట్ల దేవునికి ఉన్న అంతిమ ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. ఇది న్యాయాన్ని, నీతిని ఈ భూమిపైన అమలు జరిపే యేసుక్రీస్తులోనే నెరవేరింది. 22వ సంకీర్తన 27వ చరణం. మానవ జాతిని ప్రేమించి వారిని పాపము నుంచి విమోచించుటకు శిలువపై క్రీస్తు చేసిన బలియాగ ఫలితంగా భూదిగంత నివాసులందరూ ఈ బలియాగమును జ్ఞాపకము చేసుకుని దేవుని తట్టు తిరుగుతారు. ప్రతి జనములో, ప్రతి జాతిలో వారందరూ కూడా దేవుని యొద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఈ భూమి మీద దేవుని దృష్టికి ఇష్టమైన భక్తి జీవితాన్ని కొనసాగించుటకు ప్రయాసపడి ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన జనులుగా మనం మారగలిగితే ఆయన ఇచ్చే స్వాస్థ్యంలో స్థానాన్ని పొందుకోగలం. ఆమేన్.